మా పూర్వకాలం నుండి సంక్రమించిన మా స్థలాలను మావి కాదు అంటూ దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదని టీడీపీ నాయకులు గురజాల వెంకటరమణయ్య హెచ్చరించారు. కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓకి పలుమార్లు అర్జీలు ఇచ్చినా నాకు సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని అధికారుల్ని కోరారు. వింజమూరులోని ఆర్ఎంబీ అతిథి గృహంలో రమణయ్య M3 న్యూస్ తో మాట్లాడారు. నా పేరు గురజాల వెంకటరమణయ్య, మాది సొంత ఊరు వింజమూరు. నేను మొదటి నుంచి తెలుగుదేశం కార్యకర్తని, అందరికీ సాయం చేసిన వాడిని, కానీ నాకు సాయం చేసిన వాడు అప్పుడు కనపడలేదు. అలాగే వింజమూరులో 2014లో మండలానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఒక ఓటుతో మండలం కోపంలో మన రెవెన్యూ సదస్సులు జరిగాయి. ఆ రెవెన్యూ సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి గారు 2019కి ముందు ఏ విధంగా ఉంది రికార్డు, 2019 తర్వాత ఈరోజు ఏ విధంగా ఉంది క్షుణ్ణంగా పరిశీలించి కార్యకర్తలకి ప్రజలకి న్యాయం చేయమని ఆదేశించిన మొక్కుబడి సదస్సులే జరిపారు తప్ప వాస్తవ పరిస్థితుల్లో న్యాయం జరిగిన దాఖలాలు కనపడాల. అటుగా న్యాయం జరిగి ఉంటే రోజు ప్రతి సోమవారం 100 మంది కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎస్పీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేదే కాదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత మాత్రం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని. ఈ విషయాలన్నీ మమ్మల్ని హింస పెడుతూ అవతల వైఆర్సీపీ నాయకులు వత్తాసు పలుకుతూ 539 రూపాయి 2 సర్వే నంబర్లో 14 ఎకరాల 20 సెంట్లు ఉందని ప్రభుత్వం చెప్తూ దానిలో హాస్పిటల్ నిర్మించడం, ఆ హాస్పిటల్ తరాలకు రోజు వందలాది మంది ప్రజలు పేషెంట్ రావడం, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ భూమిలో కొంతమంది వైఆర్సీపీ నాయకులు దాదాపు 42 సెంట్లు దురాక్రమణ చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం, గోడౌన్ కట్టుకోవడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు మార్కెట్ రేట్ ప్రకారం అడిగితే వైసీపీ గవర్నమెంట్ మార్కెట్ రేట్ ఇవ్వడానికి తిరస్కరిస్తే ఇప్పుడు గవర్నమెంట్లో వైసీపీ నాయకుడికి దాని మార్కెట్ రేట్ ప్రకారం రికమెండ్ చేసి పంపించారు ఇమ్మని. అంటే మాకు అర్థమే కాదు, మేము తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఉండేవాళ్ళం ఈ విషయాలన్నీ జీర్ణించుకోలేకపోతాం. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే 23/1/2025 ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి ఈ విషయం మీద నివేదిక సమర్పించొస్తే ఈ రోజుకి దాని మీద కనీసం విచారణ కూడా తప్పనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని మా నాయకుల దృష్టికి తెలుగుదేశం అధిష్టానం వరకు ఉదయ నాయకులు తన దృష్టికి తీసుకుపోయినా అక్కడ చూద్దామో చేద్దామనే ధోరణి ఉండదు తప్ప పెద్ద ఇంట్రెస్ట్ చూపించి కార్యకర్తలకు ఏం జరుగుతుంది, అటు చేద్దాం, న్యాయం చేద్దాం, అది చేస్తే ఆలోచన ఇప్పుడున్న ప్రస్తుతం నాయకత్వం కనపడలేదు. వైఆర్సీపీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన విలువ తెలుగుదేశం నాయకులు రావడం లేదనేది కార్యకర్తల ఆవేదన. కాబట్టి ఈ విషయాలని క్షుణ్ణంగా అధిష్టానం కూడా దృష్టికి తీసుకెళ్లి నిజమైన న్యాయమైన కోరికలు తెలుగుదేశం వారు ఎప్పుడూ అన్యాయాలకు, అక్రమాలకు, దోపిడికి, దొంగతనాలకు పాల్పడరు. వాళ్ళు నిజమైన తెలుగుదేశం సైనికులు. వాళ్ళకి అటువంటి దుర్గతి పట్టదు. కానీ పట్టించే వాళ్ళకి అవతల పడుతున్నా కానీ వాళ్ళని చూస్తూ కూడా వాళ్ళ మీద చర్య తీసుకొస్తే తెలుగుదేశంకి ఆడ నిర్వీర్య పరిస్థితి ఏర్పడే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మీరందరూ ఆలోచించి పై అంశాత్మకం ఆలోచించి తగు నిర్ణయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.